జీవితం నీకు నచ్చినట్టు జరగదు, జరిగిందే నిజం. దాన్ని అంగీకరించేవాడే బలమైన మనిషి. ఒకరోజు జీనో సముద్ర ప్రయాణం చేస్తున్నాడు. సముద్రంలో తుఫాన్ వచ్చింది. అతని సంపద మొత్తం నాశనమైంది. జీనో తను అడిగిన ఒక్క ప్రశ్న, నేను పోగొట్టుకున్నది నిజంగా నాదైనదా? ఒక్క ప్రశ్న అతని జీవితం మారిపోయింది. ఆ ఆలోచన నుండే స్టోయిసిజం పుట్టింది. స్టోయిక్ జీవన శైలిలో ఉన్న 9 పాఠాలు. మొదటి పాఠం, నీ చేతుల్లో ఉన్నది. స్టోయిసిజం చెప్పే మొదటి నిజం ఇదే. ఈ జీవితంలో 2 రకాల విషయాలు మాత్రమే ఉంటాయి. నీ చేతుల్లో ఉన్నవి, నీ చేతుల్లో లేనివి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో నిన్ను తిట్టారు. అది నీ నియంత్రణలో లేదు, కానీ దానికి నువ్వు ఎలా స్పందిస్తావో అది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది. వాన పడటం నీ చేతిలో లేదు, కానీ గొడుగు తీసుకోవడం మాత్రం నీ నిర్ణయం. స్టోయిసిజం చాలా క్లిష్టమైన ఫిలాసఫీ కాదు. ఏది మార్చగలవో దానిపై శక్తి పెట్టు, ఏది మార్చలేవో దాన్ని అంగీకరించు. ఈ చిన్న తేడా అర్థం కాక చాలా మంది తమ జీవితాన్నే బాధగా మార్చుకుంటారు. రెండవ పాఠం, బాధ నీ ఆలోచన నుండి వస్తుంది. జీనో చెప్పిన ఒక గొప్ప విషయం ఇదే. మనిషిని బాధించేది సంఘటన కాదు, ఆ సంఘటన గురించి అతను ఎలా ఆలోచిస్తున్నాడు అదే అతన్ని బాధిస్తుంది. ఉద్యోగం పోవడం ఒక సంఘటన మాత్రమే, కానీ నా జీవితం అయిపోయింది అని నువ్వు అనుకోవడం అది నీ ఆలోచన. నిన్ను కూల్చేస్తున్నది పరిస్థితి కాదు, ఆ పరిస్థితికి నువ్వు ఇచ్చిన అర్థం. స్టోయిక్స్ చెప్పింది ఒకటే, ఆలోచనలు మారితే భావాలు మారతాయి, భావాలు మారితే జీవితం కూడా మారుతుంది. మూడవ పాఠం, టైం యొక్క శక్తి. గతం ఇప్పటికే వెళ్ళిపోయింది, భవిష్యత్ ఇంకా రాలేదు. నిజంగా నీ దగ్గర ఉన్నది ఈ ఒక్క క్షణమే. జీనో చెప్పాడు, గతాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకొని బాధపడటం వృధా, రేపు ఏమవుతుందో అని భయపడటం కూడా వృధానే. ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఇప్పుడే జరుగుతుంది. నువ్వు ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నావో, ఏం చేస్తున్నావో అదే నీ జీవితం. చాలా మంది గత జ్ఞాపకాలలోనే జీవిస్తారు, మరికొందరు రాని భవిష్యత్తులోనే జీవిస్తారు. కానీ స్టోయిక్ మాత్రం ఈ క్షణాన్ని పూర్తిగా జీవిస్తాడు. నాలుగో పాఠం, అందరికీ మంచి చేయి. స్టోయిసిజం స్వార్థాన్ని కాదు, మానవత్వాన్ని నేర్పుతుంది. మనిషిని ప్రేమించమని చెప్తుంది. జీనో చెప్పాడు, మనమందరం ఒకే ప్రపంచానికి చెందిన వాళ్ళం. నిజమైన స్టోయిక్ తన కోసం మాత్రమే బ్రతకడు, తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాడు. స్వార్థం మనిషిని చిన్నవాణ్ణి చేస్తుంది. సేవ, దయ, మంచితనం ఇవే మనిషిని నిజంగా గొప్పవాణ్ణి చేస్తాయి. ఐదవ పాఠం, కష్టాలు శత్రువులు కాదు. చాలా మంది కష్టాలను శాపంగా చూస్తారు, కానీ జీనో చెప్పాడు, కష్టాలే మనిషిని బలంగా తయారు చేస్తాయి. నిప్పులో కాలిన తర్వాతే బంగారం మరింత స్వచ్ఛంగా మారుతుంది. అలాగే బాధను ఎదుర్కొన్న తర్వాతే మనిషి నిజంగా ఎదుగుతాడు. ఒకసారి ఓడిపోయావని బాధపడకు, మళ్ళీ లేచి ప్రయత్నించడానికి సిద్ధంగా ఉండు. పడిపోవడం తప్పు కాదు, పడిపోయాక మళ్ళీ లేవకపోవడమే అసలు తప్పు. అర్థం చేసుకొని ముందుకు నడిచేవాడే నిజమైన స్టోయిక్. ఆరవ పాఠం, ఆస్తుల గురించి. డబ్బు, పేరు, పదవి ఇవి తప్పు కాదు, కానీ ఇవే జీవితం అన్నట్టు భావించడం ప్రమాదం. జీనో చెప్పాడు, సంపాదించు, ఎదుగు, విజయాన్ని అందుకో, కానీ అవి పోయినా నువ్వు పూర్తిగా కూలిపోకూడదు. నీ శాంతి, నీ ధైర్యం, నీ ఆత్మబలం ఇవి నీ లోపలున్న సంపద అని గుర్తుంచుకో. ఏడవ పాఠం, మరణం గురించి నిజం. స్టోయిక్స్ మరణాన్ని చూసి భయపడలేదు, దాన్ని జీవితంలోని సహజ సత్యంగా అంగీకరించారు. జీనో చెప్పాడు, మనందరం ఒకరోజు ఈ లోకం విడిచిపెడతాం, అదే నిజం తెలుసు కాబట్టే ఈ క్షణాన్ని పూర్తిగా జీవించాలి. రేపు ఉంటుందో లేదో ఎవరికీ తెలియదు. అందుకే ఇవాళ ప్రేమలో, పనిలో, మంచితనంలో పూర్తిగా జీవించాలి. ప్రతిరోజు చివరి రోజే కావచ్చు అని తెలుసుకున్నవాడే ప్రతి క్షణాన్ని నిజంగా విలువైనదిగా మార్చుకుంటాడు. ఎనిమిదవ పాఠం, నీ శత్రువు నువ్వే. మనిషి యొక్క అతిపెద్ద శత్రువు బయట ఉండడు, అతని లోపలే దాగి ఉంటాడు. కోపం, అసూయ, భయం, సోమరితనం ఈ 4 నెమ్మదిగా మనిషిని లోపల నుంచి కూల్చేస్తాయి. జీనో చెప్పాడు, తన మనసును గెలిచిన వాడే నిజంగా జీవితాన్ని గెలుస్తాడు. 9వ పాఠం, స్టోయిక్ జీవన శైలి. స్టోయిక్ అంటే భావాలు లేని మనిషి కాదు, జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ప్రశాంతంగా ఉండే మనిషి. స్టోయిసిజం ఒక పుస్తకం కాదు, అది ఒక జీవన విధానం. ఈ లోకం ఎంత కల్లోలంగా ఉన్నా నీ లోపల ప్రశాంతత నిలుపుకో, అదే స్టోయిసిజం.